ఫిష్ వెంకట్ అనారోగ్యంగా ఉన్నప్పుడు అదేవిధంగా మరణించాక ఇటు ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు కూడా ఆదుకోలేదు. కానీ బయట మాత్రం అనేక విమర్శలు చేస్తున్నారు. 1000 కోట్ల డబ్బులు వచ్చాయంటూ కూడా ఇవన్నీ చేస్తున్నారు అంటూ కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఫిష్ వెంకట్ సతీమణి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, అన్న మరణించిన రోజు కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు పెద్దవాళ్ళు కూడా రాలేదు. తర్వాత ఎవరైనా ఫోన్ చేశారా ఏంటి? ఎవ్వరు రాలే, అప్పటి నుంచి అదే చెప్తున్నా. ఎవ్వరు ఇంటర్వ్యూ చేసినా అదే చెప్తున్నా. ఆయన ఫ్యాన్స్ మాత్రం హెల్ప్ చేసారు, కానీ ఎవ్వరు సినిమాలలో చేయలేరు. ఇచ్చిర్రు 2 లక్షలు పవన్ కళ్యాణ్ ప్రతి దాంట్లో చెప్పిన ఇచ్చితేనే చెప్తాం, కానీ ఎప్పుడు ఇవ్వలేని చెప్తాం. ఒకళ్ళు అంటారు 50 లక్షలు ఇచ్చారు అన్న, ఒకళ్ళు అంటారు 50 లక్షలు, ఒకళ్ళు 70 లక్షలు ఇచ్చారు అని. ఇంకా శ్రీనివాస్ యాదవ్ అన్న అల్లుడు అన్న మాకు ఆయన ట్రీట్మెంట్ చెప్పించింది. 18 లక్షలు అయితే రూపాయి తీసుకోలే. 18 లక్షలు అయితే ₹1 తీసుకోలేడమ్మా. ఆయన మంచి చేసినట్టే వీళ్ళు మంచి చేసినట్టు. మీరే చెప్పండి అమ్మా. ఇంతమంది అంటారు నేను ఇచ్చిన. ఒక్కసారి మా ఇల్లు చూడండి అమ్మ, మా ఇల్లు చూడండి ఎట్టుందో. మా ఆయనను బతికించుకోబోతుండే ఇట్లా చేస్తారు అందరు. ఏం చెప్పాలి చెప్పు. అంటే అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫండ్స్ రూపంలో చాలా వచ్చాయంటూ కూడా బయట అంటున్నారు. ఏంటి వాళ్ళకి మీరేం చెప్తారు? వచ్చినాయమ్మా, వచ్చినాయి. ఒక 3-4 లక్షల దాకా వచ్చినాయి. అక్కడ ఏడా బోడుప్పుల హాస్పిటల్ కూడా వచ్చినాయి. రాలేవని అంటలే. మా దగ్గర రూపాయలు లేవు. మా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్లో 9,000 ఉన్నాయి. 9,000 మాకు ఆ రోజు ఒక్కరోజు మాకు 50,000 కట్టాలి. ఎవరు ఇస్తారు? ఫోన్లు చేసినాం, అంత ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన. అన్న మా ఆయన ఇట్లుండి అన్న పైసలు కట్టాలంటారు, అన్న మా ఆయన ఇట్లున్నాడు అన్న పైసలు కట్ట అంటారు అని ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన. ఏ ఫ్రెండ్స్ రాలే, ఏ ఫ్రెండ్స్ చూడలే. ₹1 ఆదుకోలేరమ్మా. ఎవరో ఆయన దాంట్లో ఫోన్లో నేను చూసి ఎవరు ఏమన్నా అనుకోని అని చెప్పి ఒక్కైనా ఫోన్ చేస్తే ఒక్కైనా 25,000 వేసిండమ్మా. ఆ 25,000 మా ఆయన దగ్గర 9,000 ఆడ కొంచెం కట్టినాం. అన్న మీకు దండం పెడతాం, ఎట్లన్నా చూడండి అన్న, నేను మళ్ళీ మా వాళ్ళు వస్తారు, మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వస్తారు, ఎవరో ఒకరు కడతారు అన్న అని చెప్పిన. ఆ ఒక్కరోజు మట్టుకే చూసిండు, మళ్ళీ ట్రీట్మెంట్ ఆపేసిండు. అక్కడ ఇచ్చిన వాళ్ళందరూ ఇచ్చినాక తర్వాత మళ్ళీ నేను రోజు 50,000 కడితేనే ట్రీట్మెంట్ చేస్తారు. ఆడనే 4,50,000 అని అంటే అన్న ఇచ్చిన వాళ్ళే, అక్కడ ఇచ్చిన వాళ్ళే 4,50,000 అక్కడ ఆ బొడుపులని అయిపోయాము. డబ్బులు సాయం పక్కన పెడితే పరామర్శన అట్లీస్ట్ అన్నతో పాటు నటించిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా, పరామర్శించారు, మీరు ధైర్యంగా ఉన్నామని ఏమైనా చెప్పారా? ఎవ్వరు మాట్లాడలే, ఎవ్వరు చెప్పలేమ్మా. కానీ మంచు బాబు మాత్రము మొన్న ఆయన చనిపోయిన రోజు వీడియో కాల్ చేసి నేను వస్తా మీ ఇంటికి, లేకుంటే నేను మీరన్నా మా ఇంటికి రాండి అని ఒక మాట మాత్రం చెప్పిండమ్మా. అంతే. రీసెంట్గా సోను సూద్ కూడా కాల్ చేశారు పిఏ నుండి. వాళ్ళు డబ్బులు అందాయా? వాళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు కదా, డబ్బులు ఇచ్చారా? వాళ్ళు కూడా నేను వచ్చారమ్మా, ఇంటర్వ్యూ చేసారు, సోను సూద్తో మాట్లాడిపించారు. నేను లేను, బయట ఉన్నా అది అని చెప్పి ఆయన కూడా బాధపడ్డానంట. మేము కూడా చాలా బాధపడ్డాము. ₹1,00,000 ఎప్పుడు 2 నిమిషాలు ఇస్తాను, ఎప్పుడు నేను పొద్దున పదం అంట. ఇప్పటిదాకా కూడా వేయలేడమ్మా. మరి అది కూడా ఫేక్ న్యూసా నిజమా నాకు అవుదామవుతుంది. ఇంకా చెప్పినా కూడా మా ఆయన కొంచెం గ్రాండ్గా చేయాలనుకుంటున్నా 10 రోజులు. ఎందుకంటే మేము ఏమీ చేయలేము ఆయనకు. ఇది ఒక్కటి చేద్దామని నేను అనుకుంటున్నాను. అన్ని పైసలు వాళ్ళు ఇస్తే మళ్ళీ నేను సోను సూద్ ఫోన్ చేసి మళ్ళీ నేను ఒక హెల్ప్ చేయను ఎందుకంటమ్మా చెప్పు, మీరు అర్థం చేసుకోవాలి జర. అంటే ఇంతకుముందు విన్న అన్నతో నటించిన వాళ్ళకి ఎవరికి ఆపద వచ్చినా అన్న ముందు ఉండేవారు. కానీ ఇప్పుడు అన్నకు ఈ విధంగా అయినా కూడా ఎవరు అట్లీస్ట్ పరామర్శలేదు. ఏమంటారు? అదైతే కరెక్ట్ అమ్మ. అన్న ప్రతి ఒక్కరికి సాయం చేసిండు. ఆయన దగ్గర పైసలు లేకున్నా కూడా పక్క వాళ్ళ దగ్గర అడిగి ఇస్తుండే. అట్లాంటి మనిషి, కానీ ₹1 అప్పు చేసే మనిషి కాదు ఆయన. ఇప్పుడు కూడా అప్పుడు మొన్న పోయిన సంవత్సరం మేము ఇట్లా యూట్యూబ్లో పెడితే కూడా ఆయనకు నచ్చలేదు. కాకపోతే ఆయన సైలెంట్లో ఉన్నాడు కాబట్టి ట్రీట్మెంట్ జరిగేది. కాకపోతే అడగొద్దు అంటాడు ఆయన, చచ్చిపోతా కానీ అడగొద్దు అంటాం. అట్లాంటి మనిషి ₹1 ఎవరిని అడగడు ఆయన. పెడతాడు కానీ అడగడు. వచ్చిన వాళ్ళకి సాయం చేస్తాడు కానీ ఆ పైసలు మళ్ళీ రిటర్న్ అడగడు. ఇంకా తీసుకున్న వాళ్ళకన్నా దయచేసి కనీసం తెచ్చియాలి కదమ్మా, అట్లా కూడా ఇస్తుంటారు. అంటే సినిమా ఇండస్ట్రీ ఫెయిల్ అయిందంట, కానీ వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు సాయం చేస్తుంటే అన్నకు ట్రీట్మెంట్ అందేదంటారా? పక్క అందేది. మా ఆయన బతుండే, ఇప్పుడు ఇంట్లోనే ఉంటుండే, పక్క అందుతుండే. ఒక్కోళ్ళమైనా సాయం చేయలేము, చేస్తే మాత్రం మా ఆయన ఇంట్లో ఉంటుండే, కంపల్సరీ ఉంటుండే. అందరికి పెద్ద దిక్కు మా ఆయన్నే. మా ఇంట్లో అందరు గొప్ప వాళ్ళు ఎవ్వరు లేరు. మా తమ్ముళ్ళైనా, మా ఇక్కడైనా, మా చుట్టాల అక్కడ చుట్టాలైనా ఇక్కడ చుట్టాలైనా గొప్ప వాళ్ళు ఎవ్వరు కాదు. ఎప్పుడు వాళ్ళు చేసుకుంటేనే అప్పుడు బతికేటోళ్ళు అందరూ. మళ్ళీ ఎక్కడ మా వాళ్ళే బతికిస్తుండే. మేము అందరూ అంతంతనే. మా ఆయననే అందరూ సాయం చేస్తాడు. కానీ ఎవరన్నా ఒక్కరు సినిమా వాళ్ళు హీరోలు అన్నా ఎవరన్నా ఒక్కరు సాయం చేస్తే మా ఆయన ఖచ్చితంగా బతుకుతుండే. అంటే రాజకీయ నాయకుల నుంచి వచ్చిన స్పందన సినిమా నుంచి రాలేదా? రాలేదమ్మా, అస్సలు రాలే. అయినా కూడా ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో పెడుతూనే అసలు ఆయన మీద ఎట్లా ఎందుకు పెట్టబుద్ధి అవుతుందమ్మా, అసలు అర్థమవుతలేదు నాకు.
చెప్పండి మీరే చెప్పండి ఎట్లా పెడతారు అట్లా ఇన్ని పైసలు ఇచ్చాము అన్ని పైసలు ఇచ్చినాం అంటే మేము పిచ్చోళ్ళమా వాళ్ళు పిచ్చోళ్ళు ఇచ్చేటోళ్ళు తీసుకోవడానికి. అంటే మొదట ప్రభాస్ నుంచి ఫేక్ కాల్ వచ్చింది, ప్రభాస్ 50 లక్షలు, తర్వాత చాలా డబ్బులు వచ్చాయని కూడా ప్రతి ఒక్కరు కూడా ఊహించుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళే వేస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారమ్మా? అదే నాకు ఏం చెప్పాలో అర్థమవుతుందమ్మా. నాకు ప్రభాస్ దిక్కులే మాకు మొత్తం ఫేక్ న్యూస్ వచ్చింది. ఆ ప్రభాస్ సార్ చూస్తుండో దయచేసి ఒకవేళ చూస్తే ఏమైనా హెల్ప్ ఇప్పుడు కూడా హెల్ప్ చేయమని అడుగుతున్నా. అది కూడా నా దిక్కులు కాదు, ఆయన దిక్కులు చేయమంటున్నా. కొంచెం ఏమన్నా సాయం చేయమని అంటున్నా. ఈ ఫేక్ న్యూస్ ఆయన పెట్టడంలో మా ఆయన బతికించుకోలేకపోయినా నేను, లేకుంటే ఆయన పెట్టకుంటుంటే ఎవరో ఒకరు సాయం చేసేటోళ్ళేమో మేబీ ఇచ్చేటోళ్ళేమో చేస్తుండేమో అనిపిస్తుంది నాకు. మా ఆయన ప్రాణం ఇట్లా 10 నిమిషాలు 20 నిమిషాలు పోతుందన్నాక కూడా నేను మా ఆయన ఫోన్ అట్టుకుని ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా. ఇది కూడా చూడు కొత్త న్యూస్ అదైతే. మా ఆయన ప్రాణం పోతుంది 10 నిమిషాలు అవుతుంది అన్నాక ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా. అలా రామ్ చరణ్ ఉపసన్న ట్రీట్మెంట్ చేపిస్తారు మా ఆయన కానీ చూపించారు. నేను అప్పుడే షాక్ అయినా చూసి, ఇదేంటి మా ఆయనకి ఎట్లా చూపిస్తాడని. ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా మీరే చెప్పండి. సో 10 రోజులకు చేస్తారు కదా కార్యం, దానికి సంబంధించి ఏమైనా మేమే బాధ్యత వహిస్తాం, మేమే చేస్తామని ఎవరైనా ముందుకు వచ్చారా? అట్లా కూడా రాలేరమ్మా. కనీసం సాగు చేస్తా, దినాలు చేస్తా, 10 రోజులు చేస్తా, అట్లా కూడా వస్తారు. కనీసం అట్లా కూడా వస్తలేరు. ఇట్లా చేయకుండా కనీసం చచ్చిపోయినాక కూడా చేస్తాను కూడా వస్తలేరు అమ్మ ఆయనకు. సో అన్న అభిమానుల నుంచి సపోర్ట్ అయితే వచ్చిందా? వాళ్ళు ఇష్టపడే ఫ్యాన్స్ మాత్రం బాగా చేశారు. ఇప్పుడు చేస్తలేరు అమ్మ ఏం ఫోన్లు, ఇక అప్పుడే చేశారు. ఇక కావాలంటే మా ఆయన నంబర్ నాకు ఫోన్ కూడా నా దగ్గర ఉంది, చూడండి మీరు ఓవర్ వేసారు ఏందని ఉంటే కదా చూడండి కావాలంటే. అంటే ఇండస్ట్రీ ఎందుకు ఇట్లా పక్క పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఏమైనా రాజకీయాలు ఉన్నాయా ఏంటి ఇందులో? ఏమో నాకు అసలు అర్థమైతే అసలు చెప్పాలంటే అసలు ప్రతి ఒక్క హీరో రావాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిండు అట్లా సినిమాలు. ప్రతి ఒక్క హీరో ఆయన పెట్టుకున్న సినిమాలో ప్రతి సినిమా మంచిగా నడిచింది. అసలు ఎందుకు రాలేదు నాకు అసలు అదే అర్థమవుతలేదు. అసలు ఫోన్ చేసి అనేది మాట్లాడలేదు ఎందుకని నాకు అది కూడా నాకు ఎప్పటికీ అర్థమవుతలేదు. అంటే చిన్న చిన్న కంపెనీలో తోటి ఎంప్లాయ్ చనిపోతేనే మనం బాధపడతాము, వాళ్ళకు ఫోన్ చేసి పరామర్శిస్తాము. అలాంటిది అన్నతో అటాచ్మెంట్ అనేది పెద్ద పెద్ద వాళ్ళతోనే ఉన్నది, కానీ వాళ్ళు అసలు ఎందుకు కాల్ చేయలేదండి? అదే నాకు అర్థమవుతలేదమ్మా. నాకు అసలు అర్థమవుతుంది, అదే అర్థమవుతుంది. లేకుంటే మా ఆయనను బతికిస్తారు వస్తారు, ఇన్ని సినిమాలు చేసిండు కదా, ఎవరో ఒకరు రాకపోతారా బతికించకపోతారు, అదొక ఊపు నాకు ఉండే. అది కూడా లేకుండా చేసారు. కానీ వస్తే మాత్రం మా ఆయన ఇవాళ నా పక్కన కూర్చొని ఉంటున్నామ్మా. సో అన్నని ఇండస్ట్రీ పక్కన పెట్టిందంటారా? పక్కకి పెట్టిరమ్మా, పక్కకి పెట్టిరు. మరి లేకుంటే ఎందుకు రాలేరమ్మా? ఇంతమంది హీరోతో చేసిండ్రు, ప్రతి ఒక్క హీరోతో చేసిండు. ఆయన ఏ హీరోతో చేయలేను కాదు, ప్రతి హీరోతో చేసిండు. పవన్ కళ్యాణ్ 2 లక్షలు ఎప్పుడు ఇచ్చారు? ఒక 8 నెలల కింద ఇచ్చినమ్మా. అప్పుడు కూడా ఆయన హెల్త్ బాగలేదు. ఇక్కడ షూటింగ్ అవుతుంటే ఆయనే పోయిండు, పోతే పిలిచి మరీ ఇచ్చిండట. అన్న వెళ్ళి కలిసారా? డైరెక్ట్ పోయి ఆయనకనే మొన్న 8 నెలల కింద పోయి ఇంకా తను పిలిస్తే లోపల పోయి కూర్చొని మాట్లాడి, నీకు ఎలాంటి ట్రీట్మెంట్ చేపిస్తే ఎవరైనా ఇస్తుర్రా, నీకు ఇష్టం నాకు చెప్పు నేను చేపిస్తా అంటే. అప్పుడైతే ఎవరు ఇవ్వలే, కిడ్నీ ఇస్తాను రాలేరు అప్పుడు. సరే సరే నేను చెప్తానంటే సరే ప్రస్తుతానికి అయితే పెట్టుకో 2 లక్షలు ఇచ్చిండమ్మా. చెక్ ఇస్తే ఇంటికి తెచ్చి మా ఆయన చాలా సంతోషపడి, అంటే నాకు ఇప్పుడే నాకు 2 లక్షలు ఇచ్చిండు, ఇంకా నాకు ఇంకెళ్తే మనం లేకుండా చూస్తారని నమ్మకం ఆయనకు కొంచెం అప్పుడు అలిగింది. అది కూడా లేదు. కానీ అన్న ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఫిష్ వెంకట్ అని అంటారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అన్న సంపాదించుకుందంటే ఏమన్నా ఉందంటే అభిమానులు, వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ అభిమానులకు ఒకటే మాట చెప్తున్నామ్మా, అన్న మీకు ఎంత ఇష్టమో, అన్నకు ఒక పెద్దగా చేయాలనుకుంటున్న 10 రోజులు ఏమో సాయం చేసి మమ్మల్ని వస్తే కొంచెం పెద్దగా చేయాలనుకుంటున్నా, అందరూ రావాలని కూడా చేస్తే అదొక్కటి నేను కోరుతున్నామ్మా. సో సోను సూద్ నుంచి అయినా సహాయం అందుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకుంటే అది కూడా అయిపోతుంది? ఏమో మరి నాకు ఆయన సోను సూద్ మాట్లాడితే నాకు నమ్మకం వచ్చింది ఇస్తాడని. మరి ఇంతవరకు అయితే వేయలేడమ్మా, మరి ఇస్తాడా మరి ఏందో నాకు తెలియదు. ఇక మంచి మనోజ్ హెల్ప్ చేస్తా అన్నాడా? అంటే వస్తా అన్నాడు, మరి అది కూడా తెలియదు నాకు. వస్తా ఇంటికి వస్తా, లేకపోతే మీరైనా మా ఇంటికి రండి అన్నీ అయిపోయినాక అని చెప్పిండు. అది తెలియదు. ఇంక వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరు, ఎవరు ఇండస్ట్రీ నుంచి కాలారు ఇక్కడికి రాలేదు. లేదు, ఇంక అన్ని ఫేక్ న్యూస్లే, ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే. వీళ్ళిద్దరు తప్ప అంతా ఫేకేనా? ఇంకా అంతా ఫేకే. ఇద్దరు మాత్రం అతను మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. అతను మాట్లాడలేదు, ఫోన్లలో మాట్లాడి వీడియో కాల్లో మాట్లాడారు. అట్లా కొంచెం నమ్మకం వచ్చింది, అది దేవుని దయ. కానీ ఇప్పటిలాగా అన్నతో పాటు చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇదంతా చూసి మేము కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మాది కూడా ఇదే పరిస్థితి అని కూడా వాళ్ళు కూడా అనుకున్న సిచ్యువేషన్ ఇంకా అండగా నిలబడదని అనుకుంటారు ఇండస్ట్రీ.
ఏమమ్మా ఇక నాకు తెలియదు ఇక అవన్నీ మనం పెద్దగా అవన్నీ ఏం పట్టించుకోం. మా ఆయన నాకు తిప్పలేడు, చూడలేడు, చేయలేడు. ఆ షూటింగ్లో అసలు ఆయనకి ఎంత పేమెంట్ వస్తుందో కూడా నాకు చెప్పలే. ఏ రోజు నేను ఆయన అడగలే, ఏ రోజు నాకు చెప్పలే, ఏ రోజు నేను అడగలే. అన్నీ చూసుకుంటుండే ఆయన్నే. ఇంకా నేను అడగలేను దీని విషయం. మీతో మాట్లాడేటప్పుడు అన్నకు ఇండస్ట్రీ పైన ఎలాంటి అభిప్రాయం ఉండేది, ఇండస్ట్రీ గురించి ఏమైనా చెప్పేవాళ్ళ? నాకు వినాయక్ ఇష్టము, శ్రీహరి నాకు గాడ్ ఫాదరు. వినాయక్ గాడ్ ఫాదర్ అని ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది చూసామా మీరు? మన ఆయన గాడ్ ఫాదర్ వచ్చి ఒక్క సాయం చేయలేడమ్మా, ఒక్క సాయం చేయలేడు. ఆయనకు తెలుస్తుంది మా ఆయనకు బొక్కల ఆది సినిమాలో బొక్కిరిగింది ఇట్లా, బొక్కిరిగింది ఇట్లా, అయినా కూడా ఇంతవరకు సాయం చేయలేడమ్మా. వచ్చి ఆయన చేయాలి కదా, ఎన్ని సినిమాలు చేసిండు. ఇంకా అందరూ రికమెండ్ ఇట్లా చేస్తారంట, నాకు అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలని చేస్తారంట. ఆయన అట్లా కూడా అడగడమ్మా. వినాయక్ సినిమా చేస్తే వాళ్ళు ఎంత ఇస్తే అంతనే తీసుకుంటారు. వాళ్ళు ఎంత ఇస్తారో నాకు కూడా తెలియదు, అది కూడా తెలియదు. కానీ అనుకుంటుండే ఆయన నా గాడ్ ఫాదర్. ఆయన ఇవ్వకుండా నేను చేస్తా. అట్లా చేసిండు, మరి ఎట్లా చేసిండు నాకు తెలియదమ్మా. కానీ ఆయన కనీసం వచ్చి నేను బతికిస్తే అయిపోతుండే కదా, ఎవరిని అడగబోతుండే. ఆయన కూడా రాలే. ఆయన అసలు దాపెట్టుకోలేడు పైసలు, అస్సలు దాపెట్టుకోలేదు. పైసలు దాపెట్టుకుంటే ఇంత ఉండబోతున్నాం. నాకు ఇప్పుడు తెలుస్తుంది పైసలు ఏందనేది. నాకు ₹1,00,000 కూడా నాకు ఏంది అనుకుంటుంటే ఇప్పుడు తెలుస్తుంది. దాకా కడుతుంటే లక్షల విలువ తెలుస్తుంది ఇప్పుడు నాకు. ముందు ధైర్యంగా ఉన్నామమ్మా. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఒకవైపు అన్న అనారోగ్య పాలైనప్పుడు అటు ఇండస్ట్రీ నుంచి అనుకున్న స్థాయిలో ఇటు ఫండ్స్ రాలేదు. ఒకవేళ ఫండ్స్ కనుక కరెక్ట్గా వచ్చుంటే ఇప్పటికీ అన్న మనతో పాటు మనలో కలిసి ఉండేవారు, కానీ అక్కడ నుండి రాలేదు. ఇంకోవైపు మరణించాక ఎవ్వరు కూడా అట్లీస్ట్ ఫోన్లో కూడా పరామర్శించలేదు. అన్న ఎన్నో సినిమాలు చేశారు, అన్న ఎన్నో హిట్లు ఇచ్చారు, అన్న క్యారెక్టర్ అనేది ఒక ముద్ర వేసుకున్నారు. అయినప్పటికీ ఎవరి నుంచి కూడా చిన్న స్పందన కూడా రాలేదు. అటు ఇండస్ట్రీ నుంచి ఒక్క సాయం కూడా అందలేదు. ఇంకోవైపు అనేక 50 లక్షలు ఇచ్చారు, 100 కోట్లు వచ్చాయంటూ కూడా ఇవన్నీ కూడా కావాలని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇంకోవైపు ఇండస్ట్రీ నుంచి మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ఇంకోవైపు 10వ రోజు దశదిన కర్మ కూడా చేసాం. ఆ రోజుకి డబ్బులు లేవు, ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా హెల్ప్ చేయాలంటూ కూడా ఒకవైపు ఫిష్ వెంకట్ సతీమణి అయితే ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు.